అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా చేనుకి వచ్చినాయండి. ఇదంతా బిట్ వచ్చేసి 1.5 ఎకరా ఉందండి. యాక్చువల్ అయితే మేము గుత్తకి ఇచ్చినాము. ఈరోజు మా పిల్లలతో పాటు ఫీల్డ్ విజిట్ చేయడానికి వచ్చినామండి. ఎలా ఉంది పంట అనేది గుత్త చేసుకున్న అయితే లేరు, కానీ చూద్దాం ఎలా ఉంటుందో, ఎలా పెట్టుకున్నారో చూద్దామని సడన్గా వచ్చినట్టండి. పర్వాలేదు, అంతా బాగానే పెట్టుకున్నాడు, ఇబ్బంది లేదు, అంత నీట్గా ఉంది, అంతా కలుపు అంతా తీసేసుకున్నాడు, ఇబ్బంది లేదు. పోయిన సంవత్సరం ఇదే పంట వేసినారు. తర్వాత క్యాలీఫ్లవర్ వేసినారు. క్యాలీఫ్లవర్ అనేది ఎక్కువ లాభం రాకపోవడం వల్ల సగం భాగం అమ్ముకొని సగం భాగంని పెరిగి ఇచ్చేసినాడు. కానీ మిరప వేసిన పంట పోయిన సంవత్సరము మంచి దిగుబడి వచ్చిందండి. మళ్ళీ రేటు కూడా వచ్చిందండి. 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయల వరకు కూడా పలికిందని అన్నాడు. చూద్దాం ఈ సంవత్సరం ఎలా ఉంటుందో రేటు. ఈ సంవత్సరం అయితే మార్కెట్లో అయితే పావు కిలో 40 రూపాయల లెక్క దొరుకుతుందండి. అంటే కనీసం ఒక 15-20 రూపాయలన్నా పోవచ్చు అని మేము అనుకుంటున్నామండి. మా అంచనా 20 రూపాయల వరకు అన్నా పోవచ్చు. మా హోల్సేల్లో, రీటైల్లో మనకు 40 రూపాయల వరకు ఇస్తున్నారు కాబట్టి ఓకే, ఉండొచ్చండి, మంచి రేట్ ఉండొచ్చు. ఈసారి కూడా నష్టం లేకపోవచ్చు. ఈ 1.5 చేనులో ఎకరా పొలంలో చూడండి. మా పొలం ఈడ సరిహద్దు నుండి ఆడ కరెంటు పోలు టేక్ చెట్టు కనపడుతుంది, కానీ ఆడ వరకు ఉందండి మా చేను. ఇదంతా కలిపి 1.5 పెట్టండి. మంచి దీనికి బోర్ ఉందండి, కరెంటు బోర్డు, కానీ రాళ్ళు ఉన్నాయండి, అది కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చూద్దాం ఎలా అవుతారో ఏమో. కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు ఇంతవరకు అయితే ఈ 2-3 ఏళ్ళు మిర్చి రేటు వానలు లేకపోవడం వల్ల మిర్చి రేటు కొంచెం మంచిగానే ఉందండి. రేటు తక్కువ లేకుండా ఎక్కువనే ఉంది. ఎందుకంటే రైతు ఖర్చు పెడుతున్నాడు. వానలు ఉన్నప్పుడు అందరూ పంట పండిస్తుంటారు, రేటు తక్కువ ఉంటుందండి. కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేండి. వానలు లేకపోవడం వల్ల బోరుండే రైతులు మంచిగా పండించుకుంటున్నాడు. రేట్లు కూడా దొరుకుతున్నాయి బోరుండే రైతులకు. అంటే అది దేవుడు నిన్నేమో మనమేమీ చేయలేము. వాన లేనివాడికి కష్టము, బోరుండోడికి కష్టం లేకపోవడము. దేవుడు ఎలా అనుకుంటే అట్లా జరుగుతుందండి. దేవుడిని మనం ఆశిద్దాం. మా పొలం చేసిన రైతుకు మంచి లాభం దొరకాలని నేను ఆశిస్తున్నానండి. చూద్దాం మళ్ళీ మంచి. ఇప్పుడు ఒకసారి కూడా పిక్కింగ్ అయితే చేయలేదండి, అంటే తెంపలేదు. తెంపితే ఏమైనా మంచిగా ఉందో లేదో చూడాలండి. యాక్చువల్లీ ఇది పచ్చిమిర్చికే వదులుతారండి. పచ్చిమిర్చికి అయితే హైదరాబాద్, బెంగళూరు కూడా పోతుందండి. పచ్చిమిర్చి వరకు మ్యాక్సిమం పచ్చిమిర్చికే ఉంటుందండి మాదంతా. ఎర్రమిర్చికి అనేది చాలా తక్కువ ఉంటుందండి ఈడ. అంటే ఎర్రమిర్చి ఉంది కానీ ఈడ కడ్డీ బ్యాడిగి రకం అది అంతా బ్యాడిగి పోతుందండి. సో ఇది అంతా తినడానికే పనికి వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ.